అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే హోటల్లో చేసే ఆ స్టైల్లో కొబ్బరి చట్నీ అనేది చేసి చూపించబోతున్నానండి. ఈ ఒక్కటి వేసి కొబ్బరి చట్నీ చేయండి, చట్నీ కోసమే ఇడ్లీ దోశ ఒకటికి 2 తింటారు, అంత బాగుంటుంది ఈ చట్నీ. అయితే ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియో చూపిస్తాను. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పచ్చి కొబ్బరి పచ్చడికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, 1 గ్లాసు కాచి చల్లార్చిన పాలు. ఇప్పుడు ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే కొబ్బరి చిప్పని లేస్గా లాగా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం ఎలా అయితే అలా, ఇలా సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని ఇలా సన్నగా, ఇలా చాకుతోనైనా సరే, మీ దగ్గర కత్తితో అయినా సరే, ఇలా సన్నగా పీసెస్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడైతే గిన్నెలో వాటర్ తీసుకుని ఈ వాటర్లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొబ్బరి ముక్కలకి అడిగాం కదా, మిక్సీ జార్లో అయితే వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేపుకుందాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండీలో 1 టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లోకి నేనైతే చిన్న సైజు పచ్చిమిరపకాయలు 4 అయితే వేసుకుంటున్నాను. ఇవి చిన్నగా ఉన్నాయే కానీ చాలా అంటే చాలా మంటగా ఉన్నాయి, అందుకే నేను 4 కాయలు తీసుకుంటున్నాను. మంట అయితే 4 అయితే సరిపోతుంది. మీరు మంట ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక మీ దగ్గర ఉన్న కాయలు అయితే తీసుకోండి. వేసి ఇవి తెల్లగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా అయితే వేగిపోయినాయి కదా, ఇందులోకి కాస్త కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి ముక్కల్లోకి అయితే ఇది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు, చిన్న మనం టీ తాగుతాం కదా ఆ గ్లాసు పాలు అయితే పోసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి, అదే గ్లాసు. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. నేనైతే రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడైతే ఇది కాస్త పొలుగ్గా మిక్సీ అయితే పట్టేసుకుందాము. చూడండి, మిక్సీ అయితే పట్టేసాం కదా, ఇప్పుడు దీనికి పోపు అయితే వేసుకుందాము. ఇది ఒక గిన్నెలోకి పోసేసుకొని అప్పుడు పోపు అయితే పెట్టుకుందాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అదే దానిలోకి చిన్న టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుందాము. పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు తుంచుకొని 2 వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు చట్నీలు అయితే వేసేసుకుందాము. ఈ పోపుని ఒకసారి పచ్చడితో ఇలా కలుపుకోవాలి. నేను కొద్దిగా చేశానని చెప్పి కొద్దిగా తాలింపు అయితే వేసుకున్నాను. ఈ చట్నీ అయితే ఇడ్లీలోకి, దోశలోకి చాలా అంటే చాలా బాగుంటుంది.
ఈ చట్నీలో మనం చింతపండు కానీ చిన్నులపాయని కానీ వెయ్యలేదు. చూసారా, ఏ హోటల్లో కూడా చిన్నులపాయ మీకు వచ్చినట్టు చూసారా, తిన్నారా ఆ ఫ్లేవర్ కానీ? ఎందుకంటే వాళ్ళు వేయరనమాట. హోటల్ స్టైల్లో పచ్చి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే దోశలు అయితే వేసుకుంటున్నాను. చట్నీలోకి దోశ కాదండి, ఇడ్లీ అయినా వడ అయినా చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే. ఇప్పుడైతే ఇలా ఎర్రగా కాలింది కదా, వెనక వైపుకి తిప్పేసుకోవాలి. కాలిందంటే అట్టు అదే దానంతటికి అదే లేసి వస్తుంది. చూడండి ఎంత ఎర్రగా కాలిందో. ఒకసారి అయితే వెనకకి తిప్పేసుకున్నాము. చూడండి ఇలా కాలింది కదా, దీనికి ఇలా అయితే మర్చుకున్నాము. ఇందాక ఈ కొబ్బరి చట్నీ చేసినప్పుడు మిక్సీ జార్లో చాలా పలుసుగా ఉంది. చూడండి ఇప్పుడైతే చిక్కబడింది అనమాట. ఇందాక చెప్పటం మర్చిపోయాను, మీరు నీళ్ళకు బదులుగా 2 కప్పుల వరకు పాలే యూస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందన్నమాట ఈ చట్నీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ చట్నీతో ఒక దోశ తినేవాళ్ళు 2 దోశలు, 2 ఇడ్లీ తిన్నవాళ్ళు 3 ఇడ్లీ తింటారండి. ఈ చట్నీ కోసమే ఇడ్లీ తింటారు, అంత బాగుంటుందన్నమాట ఈ చట్నీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని ఫాలో చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.